అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కన్నడ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ కు కేవలం సినిమాల నుంచి మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదిది. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉండేవి. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు పునీత్. ఆయన చేసే సేవా కార్యక్రమాలే అతన్ని పవర్ స్టార్గా నిలబెట్టాయి. మిగిలిన హీరోల కంటే ఎందుకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది అనే దానికి సమాధానం కూడా అతను చేసిన సేవా కార్యక్రమాలు చెప్తాను. రిపీట్. కన్నడ పవర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్కు కేవలం సినిమాల నుంచి మాత్రమే వచ్చిన ఇమేజ్ కాదిది. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉండేవి. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు పునీత్. ఆయన చేసే సేవా కార్యక్రమాలే అతన్ని పవర్ స్టార్గా నిలబెట్టాయి. మిగిలిన హీరోల కంటే ఎందుకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది అనే దానికి సమాధానం కూడా అతను చేసిన సేవా కార్యక్రమాలు అని చెప్తుంటారు. కన్నడ నాట అతను చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అందుకే కన్నడ, తెలుగు ప్రేక్షకులు కూడా ఆ నిజమైన హీరో పట్ల అమితమైన ప్రేమను చూపించేవారు. అయితే ఎవరో ఊహించని విధంగా ఉన్నట్టుండి పునీత్ రాజ్ కుమార్ 4 సంవత్సరాల క్రితం మరణించినప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు కూడా తల్లడిల్లిపోయారు. అయితే కాలం మిగిల్చిన గాయాలతో కాలం వెల్లదీస్తున్న వారి కుటుంబంలో ఇప్పుడు ఒక శుభవార్త నెలకొంది. అది మరేదో కాదు, తండ్రి అడుగు జాడలో నడుస్తూ పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి టాప్ మార్కులతో అమెరికాలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించింది. తన ఫ్యామిలీతో కలిసి డిగ్రీ పట్టా అందుకుంది. తన తల్లిని కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యింది ధృతి. ఈ సమయంలో తండ్రి ఉంటే సంతోషించేవారని ఈ వీడియో చూసిన పునీత్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. 2021లో ధృతి డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్ళినట్లుగా సమాచారం. ప్రస్తుతం ధృతి పునీత్ రాజ్ కుమార్ ఫొటోస్ చూసి నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కన్నడ నట దిగ్గజం రాజ్ కుమార్ కుమారుడు, ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సోదరుడు పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి అమెరికాలో పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ధృతి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆమె తల్లి అశ్విని పునీత్ రాజ్ కుమార్, వినయ్ రాజ్ కుమార్, వందిత పునీత్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక పునీత్ రాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఆయన్ను ఫ్యాన్స్ ముద్దుగా అప్పు అని పిలుస్తారు. పునీత్ 2002లో అప్పు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ మూవీకి పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేశారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలలో నటించారు పునీత్ రాజ్ కుమార్. 2019లో నట సార్వభౌమ మూవీ రిలీజ్ అయి విజయం సాధించింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం జేమ్స్. 29 అక్టోబర్ 2021న పునీత్ జిమ్ చేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన బెంగళూరులోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన మరణించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.